గుణసుందరి పూర్వకాలమందు దారా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్ట పగ్గాలు ఉండవు. ఆ మహారాజుకు రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని ముగ్గురు కుమార్తెలు. గుణసుందరి పుట్టిన కొద్ది రోజులకే మహారాణి స్వర్గస్థురాలైంది. అప్పటి నుంచి మహారాజు తన కూతుళ్ళు ముగ్గురుకు తల్లి అని లోపం కలగకుండా వాళ్ళ ఆలనా పాలన స్వయంగానే చూస్తూ బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ మమకారంలో పడి మహారాజు రాజ్యము రాజకీయాలు మర్చిపోయాడు. మంత్రులు, సేనాధిపతులు మొదలైన ప్రముఖులందరూ మహారాజును దర్శించి, దేవరా, తమకు పుత్ర సంతానం లేదు. ముందు రాజ్యం గతి ఏం కావాలి? మా మనవి మన్నించి మళ్ళీ పెళ్లి చేసుకున్న పక్షమందు తమకు వంశాధారమైన పుత్ర సంతానం కలుగుతుంది. మా కోరిక కూడా నెరవేరుతుంది అంటూ విన్నవించుకున్నారు. ఈ మనవికి మహారాజు మండిపడి, వంశానికి ఆధారం కొడుకులేనా? కుమార్తెలు మాత్రం నా అంశాలు కారా? నా రాజ్యం నా కూతుళ్ళకే ఇస్తాను. వాళ్లే నా రాజ్యం వెళ్తారు. నా మాటకు ఎవరు అడ్డం వస్తారో చూస్తా అంటూ పరివారానంతటినీ కసిరి కొట్టాడు. ఇలా ఉండగా ఒక సంక్రాంతి పండుగ నాడు మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్న కూతులు ముగ్గురు కోసం రాజ్యంలో ప్రజలు అపురూపమైన కానుకలెన్నో పట్టుకొచ్చి సమర్పించారు. ఆ కానుకలన్నిటినీ మహారాజు చూడముచ్చటగా అమర్పించి కుమార్తెలు ముగ్గురును ఎవరికి ఏది ఇష్టమో ఎంచుకోమన్నాడు. పెద్దవాళ్ళైన రూపసుందరి, హేమసుందరి కలిసి ఆ బహుమతుల్లో ఉండే విలువైన చిన్న చిన్న ఆభరణాల కోసం, మణిహారాల కోసం పోటీపడి పోట్లాడుకోబోయారు. సాత్వికురాలైన గుణసుందరి మాత్రం పతివ్రత కథాలహరి అనే పుస్తకం ఒకటి తీసుకొని పితృభక్తి కలది గనుక రాశిలోంచి ఒక చక్కటి చేతికర్ర ఎంచి తీసి వృద్ధుడైన తండ్రికి పట్టుకు వెళ్ళి ఇచ్చింది. మహారాజా ఆనందభరితుడై తన చిన్న కుమార్తె తనపై గల భక్తి ఎటువంటిదో తెలుసుకోమంటూ ఆ చేతికర్రను పరివారం అందరకు ముచ్చటగా చూపించాడు. మహారాజుకు హరమతి, కళామతి అని ఇద్దరు మేనల్లులు ఉన్నారు. వాళ్ళు ప్రపంచ జ్ఞానం లేని ఒట్టి మూర్ఖులు, సాపాటి రాముల్లోనూ. అయినా వాళ్ళంటే మక్కువ కావటంచే వాళ్ళను పెద్దమ్మాయిలు ఇద్దరికీ నిశ్చయించి చిన్నమ్మాయికి వరుడు చిక్కగానే 3 పెళ్లిళ్ళు ఒక్కసారే చేసేసి రాజ్యం కుమార్తెలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు మహారాజు. ఇంతలో మహారాజు గారి షష్ఠి పూర్తి మహోత్సవం అతి వైభవంగా జరుగుతున్నది. ఆ రోజున ఆయన సగర్వంగా కుమార్తెలను వెంటబెట్టుకొని సభకు వెళ్ళాడు. నిండు దర్బార్లో మహారాజు, చూడండి, 16 ఏళ్లుగా నా సర్వస్వము వినియోగించి సాధించిన రత్నాలు నా ముగ్గురు కుమార్తెలేను. ఇక నా రాజ్యం వీళ్ళకే ఇస్తాను. వీళ్ళకి నేనంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ, అది ఎటువంటిదో వాళ్ళే చెప్తారు, విని ఆనందిద్దురు గాని అంటూ చెప్పి కూర్చున్నాడు. అప్పుడు పెద్ద కూతురు రూపసుందరి లేచి సభకు నమస్కరించి తడమకుండా తీయని మాటలతో, నాకు నా తండ్రే ప్రాణం, తండ్రే దైవం, తండ్రే సర్వస్వమును అని బొంకింది. తరువాత రెండో కుమార్తె హేమసుందరి కూడా సభకు నమస్కరించి తన అక్క చెప్పినట్టుగానే, నేను నా తండ్రి సేవ కోసమే జన్మించాను, ఎన్ని జన్మలకైనా ఆయనే నా తండ్రి కావాలని తపస్సు చేస్తాను అంటూ బొంకి కూర్చున్నది. రూపాహేమలు కేవలం స్వార్థపరుడు, తండ్రిని మెప్పించాలని అబద్ధాలాడారు. గుణసుందరి ఉత్త సత్యాకాలపు పిల్ల. నిజానికి తండ్రి మీద గుణసుందరికే ఎంతో ప్రేమ ఉన్నది. ఆ సంగతి మహారాజుకి తెలుసు. అందుచేతనే పెద్ద పిల్లలిద్దరి కంటే కడసారి అయిన గుణసుందరి తనను మరీ ఎక్కువగా పోడుతుందని ఆశించాడు. నిజం చెప్పవలసి వస్తే తన జవాబు తండ్రికి రుచించదు. అందుచేత ఇటువంటి సందర్భంలో ఊరుకోవడమే మంచిదని తలంచి గుణసుందరి మాట్లాడక నిలిచింది. ఈ వాలకం చూచి ఆమె సిగ్గుపడుతున్నది కాబోలని తలిచాడు మహారాజు. అమ్మాయి, నీ అక్కల కంటే నీకు నా మీద ప్రేమ ఎక్కువ. నన్ను గురించి వాళ్ళకంటే నీవే బాగా చెప్పగలవు కనుక చెప్పమ్మా అన్నాడు. అప్పుడు గుణసుందరి, తండ్రి గారు, తండ్రిని కూతురు ఎంతవరకు ప్రేమించాలో అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. కానీ స్త్రీకి భర్తే సర్వమును, వివాహమైనప్పటి నుంచి సతికి పతిని సేవించడమే విధాయకం అంటూ మనసులో మాట దాపరికం లేకుండా వెల్లడించే వరకు మహారాజు ఉగ్రుడైపోయాడు. కృతజ్ఞురాల, పిచ్చిగా మాట్లాడుతున్నావు. భర్త కుంటి, గుడ్డి, మూగ, చెవిటి, వృద్ధు, దరిద్రుడు అయినట్టయితే అతడే సర్వస్వం అని ప్రేమిస్తావా అని అధిక్షేపించాడు మహారాజు. దేవుడు అటువంటి భర్తనే నిర్ణయించే పక్షమందు సంతోషంతో శిరసాహించి ప్రేమిస్తాను అని గుణసుందరి నిబ్బరంగా జవాబు చెప్పింది. దేవుడెవరు? నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది అన్నాడు మహారాజు. అందుకు గుణసుందరి మృదువుగా, దేవుడే నాన్నగారు,
అని సమాధానం చెప్పింది. అప్పుడు మహారాజు, అబ్బో, అంత గర్వంగా ఉన్నదా నీ పని, తగిన శాస్తి చేస్తానుండు అంటూ గద్దించి ఆగ్రహంతో సభ విడిచి వెళ్ళిపోయాడు. రాజు తెలిస్తే దెబ్బలకు కొదవ. మరునాడే ముహూర్తం పెట్టించాడు మహారాజు. రూపసుందరిని హరమతికి, హేమసుందరిని కళామతికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. పాపం గుణసుందరికి మాత్రం కుంటి, గ్రుడ్డి, మూగ, చెవిటి అయిన ఒక దరిద్రుణ్ణి తీసుకువచ్చి కట్టబెట్టారు. తండ్రి చేసిన ఈ అఘాయిత్యానికి గుణసుందరి ఏమాత్రం చెల్లించక దైవం మీద భారం వేసి నిశ్చింతగా ఉంది. తనకు ఈ భర్త లభించడం ఈశ్వర ప్రసాదమే అని నమ్మి శిరసావహించి ఆమె భక్తితో పతిని సేవిస్తూ ఉంది. పెళ్ళైన మరుక్షణం నుంచి రూపా, హేమలు వాళ్ళ అందచందాలకు ఉబ్బిపోతూ తమ తమ అదృష్టాలకు మిడిసిపడుతూ భర్తలతో కలిసి చెల్లిని, మరిదిని నీరసించి వేలాకోలం చేయనారంభించారు. ఎవరేమనుకున్నా, ఎన్నెన్ని తిప్పలు పెట్టినా గుణసుందరి మాత్రం వాటిని పాటించక ఓర్చుకుంటూ ఉంది. దైవాన్ని నమ్మిన వాళ్లకు ఎప్పటికీ చెరుపు లేదంటారు పెద్దలు. మొదటి నుంచి దేవుణ్ణే నమ్ముకొని ఉన్న గుణసుందరి జీవితంలో తలవని తలంపుగా ఒక చిత్రమైన మార్పు వచ్చింది. మహారాజు గుణసుందరి శాస్తి చేద్దామని సంకల్పంతో ఏరి కోరి తెచ్చిన ఆమె భర్త అందరూ అనుకున్నట్టు కుంటికాడు, గ్రుడ్డీకాడు, మూగాకాడు, చెవిటీకాడు. ఉన్నట్టుండి అతను వింతగా గెంతుతూ, చిత్రంగా చలోక్తులు విసురుతూ వదినలను, వారి భర్తలను భర్తం పట్టి వెంటాడటం మొదలెట్టాడు. వాళ్ళందరకు ఏమీ తోచక కంగారు పడుతూ ఉన్నారు. ఈ విధంగా రాజువారి చిన్నలుడు వింతగా విజృంభించే వరకు కోటంతా కొలిక్కి వచ్చింది. ఈ హడావిడి అంతా తెలిసి మహారాజు కూడా పరిగెత్తుకొచ్చి కల్లార చూశాడు. తాను గుణసుందరికి పాఠం చెప్పాలని ఇంత చేస్తే వీడెవడో తనకే శాస్తి చేశాడే అని మహారాజు మండిపడుతూ, ఎవడెవరా నీవు, నీ ఆగడమును, నన్నే మోసం చేశావా, చూసుకో నీ పని ఏమవుతుందో అని గర్జించాడు. అందుకు గుణసుందరి భర్త టీవీగా నుంచొని, నేను మీ ముద్దులల్లున్నే, దైవాధీనాన్ని అంటూ చిద్విలాసంగా నవ్వాడు. దాంతో ఆవేశహత్తుడై మహారాజు కంపరం ఎత్తి దైవాధీనాన్ని కొట్టబోయి పట్టు తప్పి దబాలను కింద పడ్డాడు. ప్రమాదకరమైన దెబ్బలు తగలటం చేత మహారాజు లేవలేకపోయాడు. ఆ పాటు గ్రహపాటే ఆయన్ను మంచం పట్టించింది. గుణసుందరి దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళ్తే, ఇది నా చావుకు పుట్టింది, వాడేదో పంపకం, వీళ్ళని సాగరంపండి అంటూ మహారాజు ప్రలాపించాడు. అక్కలిద్దరూ ఆమెను చూచి, పుట్టిననాడు అమ్మను సాగనంపావు, పెళ్లినాడు ఆయన్ను మంచం ఎక్కించావు, చాలే అని కసికొట్టారు. ఈ మాటలకు గుణసుందరి భర్తకు పౌరుషం వచ్చింది. భార్యను తీసుకొని తిన్నగా మామగారి వద్దకు వెళ్ళి, ఎప్పటికైనా మేమే నీకు దిక్కయ్యేది, జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించి దైవాధీనం భార్యతో సహా కోట దాటి వెళ్ళిపోయాడు. ఆ నగర చివర ఎరుకుల గుడెంలో దైవాధీనం కాపురం పెట్టాడు. రాచకోటలోని రణగోనంతా ఊళ్ళు దాటి, కోళ్లు దాటి ఎరుకల గూడానికి కూడా ముందే తెలిసిపోయింది. రాజ్యలక్ష్మి కోట విడిచి తమ గూడానికి వచ్చిందని సంబరపడుతూ ఆ గూడెం వాళ్ళు దైవాధీనానికి, గుణసుందరికి భక్తితో స్వాగతమిచ్చారు. క్షణంలో వారు ఆమెకు పర్ణశాలను తయారు చేశారు. కుటుంబానికి కావాల్సినవన్నీ చిటిక సేపట్లో సమకూర్చి పెట్టారు. ఈ విధంగా ఇప్పుడు గుణసుందరికి వింత భర్తతో కొత్త కాపురం ప్రారంభమైంది. పాపం తండ్రి అవస్థ తలుచుకుంటే పొరలి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని భక్తి శ్రద్ధలతో ఆమె భర్తను సేవిస్తున్నది. మహారాజు మంచం పట్టగానే ఇంట్లో అంతా రూపా, హేమల శాసనంగా ఉన్నది. గుణసుందరి పూజించుకుంటూ ఉండే శ్రీరాజరాజేశ్వరి విగ్రహము, ఆమె నిత్యపారాయణ చేసుకునే పతివ్రత కథాలహరి పుస్తకము, ఈ రెండు ఇంట్లో ఉండడం వాళ్ళకి అనర్థకంగా తోచింది. అందుచేత వాటిని తీసి పారివేయించబోయారు. ఈ సంగతి దాది మీనాదేవికి తెలిసింది. మీనాదేవి గుణసుందరికి తల్లితో సమానురాలు. ఆ అభిమానం చేత గుణసుందరికి అపచారం జరగకుండా రాజేశ్వరి విగ్రహము, పతివ్రత కథాలహరి పుస్తకము, అవసరమైన కొన్ని నగలు, బట్టలు ఒక కావిడి పెట్టెలో పెట్టి అది పట్టించుకొని గుణసుందరికి ఇచ్చి వద్దామని ఆమె ఎరుకల గుడానికి బయలుదేరి. దాది మీనాదేవి ఇంటికి రాగానే ఆమె తన స్థితి చూచి ఎక్కడ జాలి పడుతుందో అని తలచి గుణసుందరి లేని సంతోషం తెచ్చిపెట్టుకొని తండ్రి క్షేమ సమాచారాలు అడిగింది. ఆమె తెచ్చిన వస్తువులు చూచి, ఇవన్నీ ఏమిటి, రాచవారి సొత్తు, పూచికి పూడైనా నాకు గిట్టదు, పట్టించుకుపోవాల్సిందే అన్నాడు దైవాధీనం. అప్పుడు మీనాదేవి, పోని వీటినైనా ఉంచుకోండి అని చెప్పి దీనంగా బతిమాలుతూ దేవి విగ్రహాన్ని, పతివ్రత కథాలహరి పుస్తకాన్ని విడిగా తీసిపెట్టింది. దైవాధీనం భార్య వైపు చిలిపిగా చూచి, అవ్వ వీటిని మనకు కట్టబెడుతున్నదా, సరేలే ఉండని అంటూ నవ్వాడు. వీటినైనా అంగీకరించినందుకు సంతోషించి తక్కిన వస్తువులన్నీ పట్టించుకు వెళ్ళిపోయింది మీనాదేవి. ఇక దైవాధీనం
పైకి ముసలి బాలకంగా కనపడుతున్నప్పటికీ పడుచువాళ్ళను మించి వింత వింత ప్రజ్ఞలు విశేషాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇందుకు అబ్బురపడి గూడెంలో ప్రజలందరూ అతనికి జేజేలు కొడుతున్నారు. నిజానికి అతనికి చేతకాని పనే కనపడదు. బొమ్మలు వేయగలడు, సంగీతం పాడగలడు, నాట్యం చేయగలడు. ఇలా రోజుకొక ప్రజ్ఞతో ప్రసన్నుడవుతూ గుణసుందరికి గూడెం వాళ్ళకు ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. ఇదంతా చూచి ఆమె తన భర్త గొప్ప ప్రజ్ఞశాలి అని అతనిలో ఉండే రహస్యాన్ని కనిపెట్టాలని ఉత్సాహంతో ఉన్నది. అక్కడ మంచంలో పడిన మహారాజు యమయాతన పడుతున్నాడు. కూతుళ్ళు అల్లుళ్ళు అస్తమానం తన ఎదుట కనబడుతూ ఉండాలంటాడు. వాళ్ళ సుఖాలు మానుకొని కనిపెట్టుకొని ఉండి ఉపచారం చేస్తారా? చేసిన ఎన్నాళ్ళు తండ్రే తమ సర్వమని బొంకిన పెద్ద కుమార్తెలిద్దరూ తండ్రి ఎడల దయా దాక్షిణ్యం లేకుండా రాజ్యం ఎప్పుడు తమకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మహారాజుకు ఆ రోజు వ్యాధి విషమిస్తున్నది. శస్త్రచికిత్స చేసి కానీ బతకడని ఆస్థాన వైద్యుడు చెప్పాడు. బలవంతంగానైనా సరే శస్త్రచికిత్స చేయమన్నారు రూపాహేములు. కూతుళ్ళను చూచి, ఇదేనా మీ ప్రేమ? చూస్తూ చూస్తూ నన్ను కోయిస్తారా అంటూ మహారాజు గగ్గోలు పెట్టాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.